హాయ్! హలో! నమస్తే, వణక్కం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం స్వామినారాయణ టెంపుల్‌కొచ్చాము. ఈ టెంపుల్ న్యూ జెర్సీలో ఉన్న ఎడిసన్ ఏరియాలో ఉంది. ఈ దేవాలయాన్ని బోచ సన్యాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ వాళ్ళు నిర్మించారనమాట. ఈ అద్భుతమైన కట్టడాన్ని అసలు ఈ దేవాలయం ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పడానికి నాకైతే అసలు మాటలు రావట్లేదు. అంత అద్భుతంగా కట్టారు. అసలు నేనుంది ఎక్కడ అమెరికాలోనే ఉన్నానా అని ఒక 5 నిమిషాలైతే అసలు నేను మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాను. తర్వాతే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అసలు చూడండి ఎంత అద్భుతంగా కట్టారో ఈ టెంపుల్‌ని. ఎంతో నైపుణ్యంతో కట్టారసల. ఇదంతా గూడా చూస్తుంటే అసలు నాకు పాలరాయితో కట్టినట్టే ఉంది. చూడండి అసలు ఎంత చక్కగా కట్టారో. ఇలాంటి అద్భుతమైన కట్టడాల్ని ఈ సంస్థ వాళ్ళు సుమారు ప్రపంచంలోనే 1200కు పైగా కట్టారంటండి ఇలాంటి టెంపుల్స్. ఈ అసలు ఈ టెంపుల్ చూడంగాల్నే నాకైతే ఇంత అద్భుతమైన కట్టడం దేశం గాని దేశంలో ఇక్కడ అమెరికాలో మనం ఇలా కట్టడం ఈ ఒక్క గుజరాతీలకే సాధ్యమైందా అని అనిపించిందండి. ఎంత చక్కగా కట్టారసలు. ఎంత అద్భుతమైన శిల్పకళ. అసలు ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పడానికి నాకైతే మాటలు లేవనే చెప్పాలి. మీరు గూడా చూడండి అసల ఎంత చక్కగా కట్టారో. వీళ్ళు గురువులకి పెద్ద పీట వేశారనే చెప్పాలండి. ఈ స్వామినారాయణ సాంప్రదాయాన్ని ఎవరైతే పాటిస్తున్నారో ఆ సాంప్రదాయంలో ఉన్న గురువులందరిని వీళ్ళు చక్కగా పూజిస్తున్నారండి. చూడండి ఎంత అద్భుతంగా ఆ గురుదేవుల ఫోటోలన్నీ గూడా ఈ ఆర్కిటెక్చర్‌లో బయట నుంచే ఈ టెంపుల్‌లో ఎలా అయితే పెట్టారో చూడండి అసల. ఈ స్వామినారాయణ అనేది ఒక సాంప్రదాయం అండి. ఆ సాంప్రదాయంలో ఉన్న ఈ గురుదేవులందరి ఫోటోలు గూడా ఇక్కడైతే పెట్టారు. మనకి ఎలాగైతే దత్త సాంప్రదాయం ఉంది గదా! దత్త స్వామిని మనం ఎలా పూజిస్తామో, అలాగే వీళ్ళు గూడా ఇక్కడ స్వామినారాయణ్‌ని అలానే పూజిస్తారండి. ఈ టెంపుల్‌కి పార్కింగ్ గూడా చాలా స్పేస్ అయితే వదిలేశారు. ఇక్కడ ఎక్కువగా కార్‌లే యూజ్ చేస్తారు గదా! అందుకని పార్కింగ్ గూడా చూడండి ఎంత చక్కగా చాలా ప్లేస్ అయితే వదిలేశారు. ఈ పిల్లల్ని చూసారా? ఈ సాటర్‌డే, సండేస్‌లో గుడి బడి ప్రోగ్రామ్ లాగండి. ఇక్కడ ఇక్కడ వీకెండ్స్‌లో గుజరాతీ క్లాసెస్ చెప్తారు. అప్పుడప్పుడు ఇంగ్లీష్‌లో గూడా క్లాసెస్ ఉంటాయి. ఇక్కడొచ్చిన పిల్లలు ఆడుకోవడానికి గూడా ఒక చిన్న ఇవన్నీ గేమ్స్ పెట్టారండి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రహరీ మీద గూడా చూడండి చిన్న చిన్న గోపురాలు ఎలా కట్టేశారో. అసలు ఈ గుడి దగ్గర ప్రతి ఒక్క చోట ఒక శిల్పకళ అద్భుతంగా కనిపిస్తుందండి. ఇటు సైడ్ నుంచి చూస్తుంటేనేమో మనకి ఒక కేరళ వైపు టెంపుల్స్ ఉంటాయి గదా! అలా కట్టినట్టుంది చెక్కతోటి అంతా గూడా. చూడండి ఎంత చక్కగా కట్టారో అసల ఈ టెంపుల్‌ని. మరో పక్క చూస్తేనేమో అద్భుతంగా దేవాలయంలాగా ఒక మంచి పాలరాతి శిల్పంలాగా అసలు ఎంత చక్కగా కట్టేశారో. ఈ టెంపుల్‌లోకి చూద్దాం ఇది నిజంగా పాలరాతితో కట్టారా లేదా గూడా చూద్దాం దగ్గరికెళ్ళి. అసలు ఇంత రాతిని తీసుకురావడానికి గూడా చాలా టైం పట్టిద్ది. ఇలా కట్టడానికి గూడా టైం అయితే పట్టిద్ది గదా! చాలా టైం పట్టిద్ది. చూద్దాం పదండి అసలు ఎలా కట్టారు ఏంటి అనేది. అసలు చూడండి ప్రతి ఒక్క స్తంభం మీద గూడా అద్భుతంగా ఈ శిల్పకళ ఎంత చక్కగా చెక్కారో వీళ్ళంతా గూడా. ఇది దగ్గరికెళ్ళి పట్టుకొని చూస్తే నాకర్థమైంది ఇది రాతయితే కాదండి. చెక్క, ప్లాస్టిక్ 2 మిక్స్‌డ్‌గా ఒక ప్రాసెస్ చేసిన చెక్కతో కట్టినట్టు అనిపిచ్చింది నాకు. అసలు చూడండి ఎంత చక్కగా కట్టారో. పెద్ద పెద్ద విగ్రహాలు గూడా పెట్టేశారు. ఈ సంస్థకున్న మరొక గొప్పతనం ఏందంటే, వాలంటీర్ వ్యవస్థ అండి. చాలా మంది గుజరాతీలు వాలంటీర్‌లకు ఒక గురువుకి సేవ చేస్తున్నానని చెప్పేసి వాలంటీర్‌లాగా వర్క్‌కొచ్చి, ఈ గుడి కన్‌స్ట్రక్షన్ టైమ్‌లో గూడా అండి చాలా మంది కొన్ని వేల మంది వర్క్ చేశారండి. ఒక్క రూపాయి గూడా ఆశించకుండా వీకెండ్స్‌లో గాని, వాళ్ళకున్న ఫ్రీ టైమ్‌లో గాని వాళ్ళొచ్చి ఇక్కడ వర్క్ చేస్తారండి.
అది ఒక్క టెంపుల్‌కే కాదండి. ఈ సంస్థ వాళ్ళు ఎక్కడ టెంపుల్స్ నిర్మించినా చాలా మంది కొన్ని వేల మంది వాలంటీర్‌గా వచ్చి ఇలా ఈ కన్‌స్ట్రక్షన్ టైమ్‌లో గూడా వాళ్ళంతా గూడా హెల్ప్ చేస్తారండి. అందువలనే ఇంత అద్భుతమైన కట్టడాలని ప్రపంచంలో చాలా ప్లేసుల్లో ఈళ్ళు కట్టగలిగారు అంటే వాలంటీర్ వ్యవస్థ ఒక వెన్నెముకలాగా ఉండి పనిచేశారనే చెప్పాలండి. లోపల గూడా చూద్దాం రండి. లోపల గూడా ఇలా అయితే టెంపుల్ ఉంది. ఇక్కడ ఈ టెంపుల్‌లో అండి ఈవెన్ చెప్పులు ఇడిచే దగ్గర నుంచి అక్కడ ఫుడ్ తినాలన్నా, టెంపుల్‌లో కూర్చోవాలన్నా గూడా ప్రతి ఒక్కటి గూడా సెపరేట్ అండి. లేడీస్‌కి సెపరేటు, జెంట్స్‌కి సెపరేటు. అసలు లోపలికెళ్ళాక గూడా ఈ లైటింగ్ చూడండి. అసలు పైన చూడండి. ఆ డిజైన్ చూడండండి అసలు ఎలా పెట్టేశారో. అసలు ఇవి పెట్టడం ఒక ఎత్తయితే దీన్ని మెయింటైన్ చేయడం అంటే ఇంత నీట్‌గా మెయింటైన్ చేయడం గూడా గొప్పే కదా! ఇక్కడ ఈ టెంపుల్‌లో స్నాక్స్ ఇవి ఫుడ్ ఐటెమ్స్ ఇవన్నీ గూడా ఇక్కడైతే అమ్ముతున్నారండి. ఇక్కడ ఈ షాప్‌లో పచ్చళ్ళు, స్వీట్సు, హాట్స్ ఇవన్నీ గూడా చాలా రకాలు అమ్ముతున్నారు. నాకు తెలిసినంత వరకు నేను కొన్ని చూసినంత వరకు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇలా స్వీట్స్, హాట్స్ ఇవి స్నాక్స్ ఐటెమ్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అలాగే ఈ షాప్‌లో గూడా చాలా రకాల వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. చూస్తున్నారు గదా! ఇదంతా గూడా వీడియోలో. చాలా రకాల స్వీట్స్, హాట్స్ ఐటెమ్స్ చాలానే రెడీ చేశారు. ఈ సంస్థ వాళ్ళు నిర్మించిన 2 టెంపుల్స్ చూసాను నేను. ఆ 2 టెంపుల్స్‌లో గూడా ఇలా స్వీట్స్, హాట్స్ ఇవన్నీ గూడా పెట్టి అమ్ముతున్నారు. అలాగే పూజా సామాగ్రి, దేవుడి పుస్తకాలు ఇవన్నీ గూడా పెట్టయితే అమ్ముతున్నారు. ఇక్కడ ఇంకా పూజా సామాగ్రి ఇవన్నీ గూడా అమ్ముతున్నారండి. దేవుడి పటాలు, పుస్తకాలు గాని, ఇలాంటి గుజరాతీ లాంగ్వేజ్‌లో ఉన్నాయి కొన్ని బుక్స్ గూడా. అవన్నీ గూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. ఇక్కడ క్లాస్‌కొచ్చే స్టూడెంట్స్ పిల్లలంతా గూడా వైట్ డ్రెస్సులు వేసుకుంటున్నారండి. ఆ వైట్ డ్రెస్సులు గూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. ఇక్కడ హారతి టైంలో అండి అందరూ హాల్‌లో అయితే ఇలా కూర్చున్నారు. ఈ వైట్ డ్రెస్ ఉన్నోళ్ళైతే ఈ స్టూడెంట్స్ అనమాట. ఇది హారతి అయిపోయినాక ఇంక బయటకొచ్చాక కొంచెం కూర్చోవడానికి ఎవరికోసమన్నా వెయిట్ చేయడానికైనా గానీ ఇలా అయితే ఉంది హాల్‌లో. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా! మేలు, ఫీమేల్ ఎటువైపు వెళ్ళాలి, ఈ సభా హాల్‌కి గానీ, షూస్ ఇప్పడానికి గానీ ఎటువైపు అని డైరెక్షన్స్ అన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ. కింద వరకు అంతా టెంపుల్, ఈ స్నాక్స్, ఈ షాప్స్ ఇవన్నీ ఉన్నాయండి. పైకెళ్తే కొన్ని ఈ క్లాసులు స్టూడెంట్స్‌కి క్లాసులు గానీ, ఫుడ్ పెట్టడం గానీ అవన్నీ ఉన్నాయి. చూడండి లోపల గూడా ఇనుప కడ్డీలతో ఎలా అయితే ఎంత డిజైన్‌గా కట్టుకున్నారో వీళ్ళన్నీ గూడా. ఇక్కడ ఫుడ్ తినడం గూడా అండి. జెంట్స్‌కి ఒకవైపు, లేడీస్‌కి ఒకవైపు అన్నమాట. ప్రతిదీ రూమ్స్ అన్నీ సెపరేట్. నేను ఇప్పుడు లేడీస్ వైపొచ్చి ఇప్పుడు ఫుడ్ అయితే తింటున్నాము. చాలా మంది అందరూ కింద కూర్చునే తింటారండి. ఎవరైనా పెద్ద వయసున్న వాళ్ళకి మాత్రం వాళ్ళకున్న ఈ చైర్స్, టేబుల్స్ అవైతే ఉన్నాయి. కానీ చాలా మంది ఓపికగా ఉన్న వాళ్ళందరూ గూడా కింద కూర్చునే తింటారు. నేనొచ్చేసరికి లాస్ట్‌లో వచ్చానండి. ఆల్‌మోస్ట్ అయిపోవచ్చినియి. నేనే లాస్ట్ అనుకుంటా.
సో, లాస్ట్‌లో కొన్నున్నాయి. ఇవైతే ఈళ్ళు చపాతీ, రైసు, కర్రీసు, ఒక స్వీటు, ఒక హాటు ఆహ్, ఇవన్నీ పెట్టారండి. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడం గానీ, తర్వాత తిన్నాక అంతా క్లీన్ చేయడం, మళ్ళీ ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడం, కరెక్ట్‌గా పెట్టడం ప్రాపర్‌గా అన్నీ గూడా ఇక్కడ వాలంటీర్సే చూసుకుంటారండి. వాలంటీర్‌గా వచ్చినోళ్ళే ఫుడ్ గూడా ప్రిపేర్ జేస్తారు. ఇదిగోండి చూస్తున్నారు గదా! ఈ ఫుడ్ అయితే ఈరోజు ప్రిపేర్ చేశారు. ఇది బయటకొస్తే బయట ఉన్న హాల్ అండి. అంతా తిరగడానికి ఇవన్నీ క్లాస్ రూమ్స్ స్టూడెంట్స్‌కి ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. ఇదంతా పెద్ద హాలు చాలా బావుంది. ఇంకా బయటకొస్తే ఇవి దేవుడి మందిరాలండి. ఇవన్నీ గూడా వీళ్ళు పెట్టి ఇక్కడైతే అమ్ముతున్నారు. గురుదేవులు, స్వామినారాయణ ఈ బొమ్మలు ఇవన్నీ విగ్రహాలు ఇవన్నీ గూడా పెట్టి ఇవన్నీ గూడా ఇక్కడ అమ్ముతున్నారండి. కావాల్సినోళ్ళు కొనుక్కోవచ్చు. నైట్ అయితే చూడండి ఈ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఈ టెంపుల్ కట్టడమే ఒక ఎత్తయితే దీని లైటింగు ఇదంతా చూడండి అసలెంత చక్కగా ఉందో నైట్ టైము. ఈ స్తంభాలకంతా లైటింగ్ రావాలండి. చూడండి కింద గూడా లైట్స్ ఎలా పెట్టేసారో. చాలా చక్కగా అయితే కట్టారు గదా! అసలు ఇదంతా చూసి నాకెలా కట్టారు? ఏంటి అనేది నాకైతే మైండ్ పోయిందండి. అసలు ఏంటి అని వెతుకుతా ఉంటే చివరికి ఇదొకటి కనిపిచ్చింది. ఇది వానకి తడిసి, ఎండకి ఎండి ఉన్న ఒక విగ్రహం అండి బయటున్నది. ఇదొకటి కనిపిచ్చింది. చూడండి ఇది చూస్తే నాకు ఇది లోపల చెక్క, అట్ట ముక్కలు, పీసు ఇలాంటి వాటితోనే కట్టారండి. ఈ బద్దలైతే కొంచెం సిమెంటు, చెక్క 2 యూజ్ చేశారు. ఇది కొంచెం ఏదో నెర్లిపోవడం వల్ల ఏదో కొంచెం చిన్న క్లూ అయితే దొరికింది నాకు. ఇదంతా చెక్కే యూజ్ చేశారు. ఇటు పక్కన సైడ్స్ ఇవన్నీ పెట్టడానికి. కొన్ని ఇక్కడ సిమెంట్ బద్దలు ఇవి కూడా యూజ్ చేశారు. ఈ చెక్క మీద ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వుడ్ అవన్నీ వేసి దానిపైన పెయింటింగ్ అనేది వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ అయితే వేశారనమాట. ఇక్కడ చెక్క అంటే కొన్ని కెమికల్స్తో ముంచి లేపుతారండి. అందువల్ల ప్రాసెస్ చేసిన చెక్క అనమాట, అందువల్లనే ఉంటాయి. ఇదిగో చూడండి, ఇది థర్మోకోల్ షీట్ అండి, అది కూడా యూజ్ చేసినట్టున్నారు. ఇవి కూడా యూజ్ చేసి ఇక్కడైతే ఇలా కట్టారు. ఈ చెక్కతోనే ఈ విగ్రహం అంతా కూడా, ఇదంతా కూడా చెక్కేనండి, పల్చగా చెక్కతోనే ఇదంతా, ఇంత విగ్రహం ఇంత చక్కగా కట్టారంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇదండి ఎడిసన్లో ఉన్న స్వామినారాయణ టెంపుల్. ఈ టెంపుల్ పగలే కాదు నైట్ కూడా ఈ లైటింగ్కి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.